అందరికీ నమస్తే అండి. ఇప్పుడు విజయవాడకు వచ్చిన వరదలు ఒక వారం రోజుల పాటు ఉంటాయి. ఆ తర్వాత తగ్గుముఖం పడతాయి ఖచ్చితంగా. సో ఆ జనజీవనం కూడా ఒక నెల రోజులు లేదా 2 నెలల్లో సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేస్తారు. మేబీ ఒక 6 నెలల పాటు ఆ ప్రాంతం అంటే ఈ వరద ఛాయలు ఉంటాయి. అంటే రోడ్లు పాడైపోయినవి కానీ, ఇల్లు పాడైపోయినవి కానీ ఒక 6 నెలల పాటు ఈ వరద యొక్క నష్టం వాళ్ళ కళ్ళెదురుగా ఉండొచ్చు కాక. ఆ ప్రాంతము, ఆ రోడ్లు, ఆ ఏరియా, ఆ ఇల్లు అవన్నీ కూడా. అలాగే ఆ కుటుంబాలు మళ్ళీ సాధారణ స్థితిలోకి రావడానికి, మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లోకి రావడానికి, ఎంతో కొంత సంపాదించుకోవడానికి, కోల్పోయినవన్నీ మళ్ళీ సంపాదించుకోవడానికి ఒక సంవత్సరం టైం పట్టవచ్చు కదా, వరద బాధితుల పరంగా చూసుకుంటే. కానీ ఈ వర్షం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి ప్లస్ ఓవరాల్గా మన రాష్ట్రానికి ఒక కొత్త అంశం తెలిసింది. అదేంటంటే అమరావతి బ్రాండ్ మీద ఒక మరక పడింది. అమరావతి మీద ఒక బలమైన ముద్ర పడింది. అది ఈవెన్ ఫేక్ కావచ్చు, అది ఫక్తు అబద్ధమే కావచ్చు. కానీ అమరావతిలో వర్షం వచ్చినా సరే నీళ్లు నిలబడవు అని నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. నీళ్లు నిలబడడం, నేను ఇక్కడ నీళ్లు పారడం గురించి మాట్లాడట్లా. ఇప్పుడు హైదరాబాద్కి నీళ్ళు వస్తాయి, వర్షం వస్తే హైదరాబాద్లో కూడా రోడ్ల మీద నీళ్లు ఉంటాయి. కానీ ఒక పూటలో ఆ నీళ్ళన్నీ మాయమైపోతాయి. ఒక్క పూటే ఉంటాయి. ఒక పూట తర్వాత కాలువలోంచి, డ్రైన్లోంచి, దేనిలోనో కలిసిపోతాయి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. వర్షం వచ్చినంతసేపు నీళ్లు ఖచ్చితంగా ఉంటాయి. హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడైనా సరే వర్షాలు పడితే ఒక పూట నీటి బెడద ఉంటుంది. కానీ ఈ అమరావతికి వర్షం వచ్చిన తర్వాత నేను అప్పుడు వెళ్ళి చూశాను, నీళ్లు లేవు. నీళ్ళు అయితే లేవు. అమరావతికి ఏమి ముంపు బెడద, ఇప్పటికిప్పుడు ముంపు బెడద లేదు. భారీ వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా అమరావతి వైపు వెళ్ళట్లేదు. అమరావతి వైపు వెళ్ళే నీటిని కొండవీటి వాగు దగ్గర నుంచి ఆ ఎత్తిపోతల ద్వారా ఇటు లాగేస్తున్నారు. కానీ ఒక చెత్త ప్రచారం కారణంగా, ఒక నెగిటివ్ ప్రచారం కారణంగా, ఒక ఫేక్ ప్రచారం కారణంగా బ్రాండ్ దెబ్బతిన్నది. అమరావతిలో వర్షం వస్తే నీళ్లు నిలిచిపోతాయి, ఓ చిన్నపాటి వర్షమైనా అమరావతి మొత్తం వరద అయిపోద్ది, అక్కడ ఎక్కడికక్కడ నీళ్లు ఉండిపోతాయి, ఇదిగో హైకోర్టుకు సెలవులు ఇచ్చేశారు అనే ఒక ప్రచారం మిగిలిపోయింది. సో దీని నుంచి బయటపడాలి అంటే ఇక మీదట ఎప్పుడైనా భవిష్యత్తులో వర్షాలు వచ్చినా అమరావతిలో నీళ్లు ఉండవు అని నిరూపించాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకించే విపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ఆ విపక్షం యొక్క బలం ఏంటంటే ఫేక్ ప్రచారం, గోబెల్స్ ప్రచారం. సో దాని కారణంగా అది మంచా చెడా అని ఆలోచించకుండా చాలామంది నమ్ముతారు, ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే మంచి 3 ఇళ్ళకు దాటేలోగా ఫేక్, అబద్ధం, చెడు 300 ఇళ్ళకు దాటుతుంది అంటారు కదా. సో అలా అమరావతిలో వరదలు వచ్చాయి, హైకోర్టుకు సెలవులు ఇచ్చేశారు, అమరావతి మునిగిపోయింది అనేది ప్రచారం, వైసీపీ చేసిన ఫేక్ ప్రచారంతో హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మేబీ అంటే ఇది అబద్ధమని కొంతమందికి తెలుసు, నేరుగా అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి తెలుసు. నేను వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. నేను నిజంగా షాక్ అయ్యా, నిజంగా అమరావతిలో నీళ్ళు ఉన్నాయా, ఒకసారి వెళ్ళి చూద్దామని నేను వెళ్ళినప్పటికీ నాకు తెలిసి హైకోర్టు దగ్గర నీళ్ళు లేవు, చుట్టుపక్కల నీళ్ళు లేవు, సెక్రటేరియట్ దగ్గర నీళ్ళు లేవు, అసెంబ్లీ దగ్గర నీళ్ళు లేవు, ఎక్కడా నీళ్ళు లేవు. అంతా కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ అది మన ఛానల్ ఆ వీడియోస్ చూసిన వైసీపీ వాళ్ళు ఎవరు నమ్మలేదు. అంటే వాళ్ళ నమ్మకం వాళ్ళదే, వాళ్ళ అనుమానం వాళ్ళదే. సో ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అనుమానించారు, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, నువ్వు ఎప్పుడు చూసావు అని. నేను ఆ రోజు డేట్తో సహా పెట్టాను. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అమరావతిలో నీళ్లు లేవు అనేది వాళ్ళ నమ్మరు. వర్షం పడితే అమరావతిలో నీళ్లు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ నమ్మకంతో పాటు మరో 10 మందికి చెప్తారు, మరో 100 మందికి చెప్తారు. సో అమరావతి మీద ఈ ముద్ర ఉండిపోద్ది. అలా ఉండకూడదు, కొత్త రాజధానికి అలా ఉండకూడదు. అలా ఉంటే నష్టం ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తా. మన వేరే రాష్ట్రాలకు ఒకసారి చూద్దాం. బెంగళూరుని, చెన్నైని ఒక్కసారి కంపేర్ చేయండి. బెంగళూరు ఎంత అభివృద్ధి చెందింది, చెన్నై ఎలా ఉండిపోయింది. అఫ్కోర్స్ చెన్నై కూడా తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రానికి కేంద్రం, రాజధాని. బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి రాజధాని. బెంగళూరు ఎంత డెవలప్ అయింది,
అక్కడ మెట్రో కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ లైఫ్ స్టైల్ కానీ, అక్కడ ఐటీ డెవలప్మెంట్ కానీ అక్కడ ఎలా ఉంది, చెన్నైలో ఎలా ఉంది? చెన్నైలో ఇప్పటికీ కూడా అనేక చోట్ల మాస్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటే చెన్నైకి ఎక్కువ వరదలు వస్తాయి. చెన్నైకి ఎక్కువ వరదలు వస్తాయి అన్నమాట. ముప్పు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద పెట్టుబడులు లేదా ఇండస్ట్రీస్ లేదా ఇతర ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు, ఫార్మా, ఐటీ ఇటువంటివన్నీ రావడానికి, చెన్నై రావడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే అక్కడ ముప్పు ఉంది కాబట్టి. కానీ బెంగళూరు రావడానికి అలా ఆలోచించాల. సో ఇప్పుడు అమరావతి రావడానికి ఎవరూ ఆలోచించక్కర్లేదు, నిస్సందేహంగా అమరావతి రావచ్చు, పెట్టుబడులు పెట్టవచ్చు అనే నమ్మకాన్ని కలిగించాలి. అలా కలిగించడానికి నెక్స్ట్ 2 ఇయర్స్లోనే చంద్రబాబు గారి ప్రభుత్వం ట్రై చేయాలి. సో నేను ఇక్కడ చాలా సజెస్టివ్గా, చాలా సెన్సిటివ్ మ్యాటర్ చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఈ వీడియో చూస్తున్న చాలామంది అనుకోవచ్చు, అంటే వైసీపీ ప్రచారాలు చూసి ఆగిపోతారా, వైసీపీ ప్రచారాలు చూసి పెట్టుబడులు మానేస్తారా అని అనుకోవచ్చు. కానీ ఏమో ఒక 10 మందిలో 4 అది నమ్మితే నష్టమేగా. ఒక 10 మందిలో 4 కూడా అది నమ్మకూడదు, అది నమ్మితే నష్టమే కదా. సో అటువంటి ఎప్పుడైనా సరే పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు 1కి 10 సార్లు చూస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి 1 కోటి రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలి కదా. రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఆలోచించాలి కదా. ఖచ్చితంగా పాజిటివ్స్, నెగిటివ్స్ చూస్తారు, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూస్తారు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్లో భాగంగా ఈ వరద, ముంపు అనేది వైసీపీ వాళ్ళ ప్రచారం కనిపిస్తే ఆలోచిస్తారుగా, భయపడతారుగా. సో అది లేకుండా ఉండాలి అంటే తక్షణం అమరావతిలో నీళ్లు నిలవకూడదు. అలా నిలవకూడదు అంటే ఖచ్చితంగా డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసేయాలి. అటు సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, ఆ పొలాలకి రోడ్లకి మధ్యలో ఒక పెద్ద డ్రైనేజీ సిస్టమ్ ఉంటే పడిన నీళ్లు, వర్షం కురిసినట్టు అలా పక్కకి ఎక్కడికో వెళ్ళిపోతే కాస్త వీళ్ళు ఫోటోలు తీసుకోవడానికో, వీడియోలు తీసుకోవడానికో ఉండదు. అఫ్కోర్స్ బంగ్లాదేశ్లో వచ్చిన వర్షాలు అక్కడవో ఇక్కడవో తీసి పిచ్చి ఫోటోలు పెట్టినా, పిచ్చి ప్రచారం చేసినా అప్పుడు తిప్పికొట్టచ్చు. సో ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళతో నేను చాలామందితో మాట్లాడా. ఈ వీడియో చేసే ముందు 1-2 సార్లు కొంతమంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అలాగే ఒక ఫార్మా కంపెనీకి చెందిన వాళ్ళు, ఐటీ సెక్టార్కు చెందిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడా. అసలు ఆ ఫీల్డ్లో ఉన్న టాక్ ఏంటి అమరావతి విషయంలో అని. ఈ 2 నెలలు ఒకలా ఉంది, కానీ ఈ వర్షాలు పడినప్పటి నుంచి టాక్ మారిపోయింది అన్నారు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా రిస్క్ ఫ్యాక్టర్స్నే పెద్దగా చూస్తారు, పాజిటివ్స్, నెగిటివ్స్ చూస్తారు. పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ మీద 1-2 సార్లు రివ్యూ చేసుకుంటారు, ఆలోచిస్తారు. ఆ భయం కారణంగా ఇప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి కొంచెం ఆలోచించే అవకాశం ఉంది. ఒక 2 సంవత్సరాల పాటు ఈ ముద్ర ఉంటుంది, అమరావతికి నీళ్ళు వచ్చేసాయి అనే ముద్ర ఒక 2 ఏళ్ల పాటు ఉంటుంది. ఇది రాకూడదు, ఇది పోవాలి అంటే మళ్ళీ ఒకవేళ వర్షం వచ్చినా అమరావతిలో ఇటువంటి సమస్య ఉండకూడదు అని కొంత చెప్తున్నారనమాట. సో ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశము. ఇమీడియట్గా ప్రభుత్వం అమరావతిలో అసలు నీళ్ళు అనేవి నిలవకుండా చేస్తే బెటర్. ఉంటే ఒక పూట ఉండొచ్చు కాక, కానీ ఆ తర్వాత మళ్ళీ అటువంటి అవకాశాలు ఉండకుండా చేస్తే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ.